కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎవరి పౌరసత్వాన్ని లాక్కోదని, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హింసకు గురైన శరణార్థులకు పౌరసత్వం అందించడమే లక్ష్యమన్నారు. ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. ఇక ఏపీ పొత్తులపైన స్పందించారాయన. త్వరలో ఏపీలో పొత్తులు కొలుక్కొస్తాయని అన్నారు అమిత్ షా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారాయన. ప్రభుత్వం ఎవరి పౌరసత్వాన్ని లాక్కోదని, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హింసకు గురైన శరణార్థులకు పౌరసత్వం అందించడమే లక్ష్యమన్నారు. ఎన్డీఏ కూటమి మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. ఇక ఏపీ పొత్తులపై కూడా ఆయన స్పందించారు. త్వరలో ఏపీలో పొత్తులు కొలుక్కొస్తాయని అన్నారు అమిత్ షా. ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని రోజుల్లోనే పొత్తులు కొలుక్కొస్తాయని చెప్పారాయన. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఒక కీలక కామెంట్స్ అనే చెప్పాలి. ఏపీలో పొత్తులకి సంబంధించి కొన్ని రోజుల్లో ఒక కొలుక్కొస్తాయని చెప్పారు. సో ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్ స్వాతి, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజకీయ పొత్తులు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనే దాని మీద ఇప్పటి వరకు అంటే గత 2 రోజులుగా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరు కూడా అధికారికంగా వచ్చి ఈ పొత్తు కుదిరిందని కానీ పొత్తు చెడిందని కానీ ఎవరు స్పష్టంగా చెప్పలేదు. సో దాంతో ఇంతకీ అటు అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబుతో జరిగినటువంటి భేటీలో ఏం జరిగింది ఏంటి అనే దానిపైన ఆసక్తికరమైనటువంటి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. పైగా నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం ప్రధానమంత్రితో భేటీ అయ్యారు, అమిత్ షాతో భేటీ అయ్యారు, ఆ తర్వాత నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యారు. సో ఓవరాల్ గా చూస్తుంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వాటికి కొంత బ్రేక్ అనే చెప్పుకోవచ్చు అమిత్ షా చేసినటువంటి కామెంట్స్. అమిత్ షా ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చినటువంటి కంక్లేవ్ లో తను మాట్లాడారు. ప్రస్తుతం ఉన్నటువంటి దేశ రాజకీయాలతో పాటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులపై మాట్లాడుతున్నటువంటి సమయంలోనే అమిత్ షా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. అంటే కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పొత్తులపై క్లారిటీ ఇస్తాం, క్లారిటీ రాబోతుందని చెప్పారు. సో దానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం చర్చలు జరుపుతుంది అనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇక మరోపక్క ఏదైతే కుటుంబాలకైతే ఫ్యామిలీ ప్లానింగ్ బాగుంటుంది, కానీ పార్టీల విషయానికి వస్తే వీలైనంత వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, రాజకీయ పార్టీల్లో కూటమి అనేది పెద్ద ఎత్తున ఉండాలనేది ఆయన అభిప్రాయపడ్డారు. సో దానికి అనుగుణంగానే ఇక ఎన్డీఏలోకి ఇతర పార్టీలను ఆహ్వానిస్తున్నాం. అందుకోసమే అంటే గతంలో ఏదైతే ఎన్డీఏలో ఉండి బయటకి వెళ్లిపోయినటువంటి పార్టీలను సైతం వెనక్కి పిలుస్తున్నాము, దానికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుందనే విషయాన్ని అమిత్ షా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో తమతో కలిసి వచ్చేటటువంటి పార్టీలతో సంప్రదింపుల ప్రక్రియ అనేది బీజేపీ చేస్తుంది. ఎందుకంటే రానున్నటువంటి ఎన్నికల్లో 400 సీట్ల టార్గెట్ తో బీజేపీ అడుగులు వేస్తుంది. దానికి అనుగుణంగానే కావాల్సినటువంటి అన్ని రాజకీయ పార్టీలతో ఏకమవుతూ వాళ్ళందరినీ కలుపుకుపోవాలి, రానున్నటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున సీట్లు గెలవాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తుంది. అదే విషయాన్ని అమిత్ షా మరొకసారి స్పష్టం చేశారు. సో ఓవరాల్ గా చూస్తుంటే ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ, అంటే ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం పైన కూడా ఒక స్పష్టత ఇస్తామని చెప్పి ఏదైతే ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అమిత్ షా స్పష్టం చేశారు. స్వాతి, రాజు, అలాగే పౌరసత్వ చట్టం మీద కూడా ఆయన కామెంట్స్ చేశారు. లోక్సభ ఎన్నికల కంటే ముందే కూడా ఇది అమల్లోకి తీసుకొస్తామని కూడా ఆయన చెప్పారు. సో ఇదెలా చూడాలి? ఎస్, ఖచ్చితంగా మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఈ రోజు పార్లమెంట్ చివరి రోజు, అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఈ బడ్జెట్ సమావేశాలు చివరివి. అంతేకాదు ఇవాళ జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలు చివరి సమావేశాలుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక రానున్నటువంటి ప్రభుత్వం ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళే మళ్ళీ పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సైతం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే ఈ రోజు మాత్రం
బీజేపీ రెండు సభల్లో కూడా ఉభయ సభల్లో ప్రత్యేకంగా విప్పును జారీ చేశారు. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ తమ పార్టీ తరపున ఉన్నటువంటి ఎంపీలు ఖచ్చితంగా హాజరు కావాలనే విషయాన్ని స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా ఈ రోజు ఏదైనా కీలక బిల్లు ప్రవేశపెట్టబోతుందా కేంద్రం అనే దాని మీద ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఉత్కంఠగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఎప్పుడైతే పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ని చూస్తే నిన్నటితోనే ముగియాలి, కానీ ఒక రోజును ఎక్స్టెన్షన్ చేశారు, అంటే ఈ రోజును పొడిగించారు. సో ఈ రోజు పార్లమెంటు కొనసాగుతూనే ఉంది, ప్రస్తుతం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఉదయం ఏదైతే లోక్సభలో ప్రత్యేకంగా రామమందిర నిర్మాణం, బాలరాముడి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశంపైన ప్రత్యేకంగా ఒకవైపు స్వల్పకాలిక చర్చ కొనసాగుతూనే ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇంకా మిగిలి ఉన్నటువంటి అంటే సాయంత్రం వరకు ఉన్నటువంటి ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా కీలక బిల్లు తీసుకొచ్చి ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయనే దాని మీద ప్రతి ఒక్కరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. కొంత ఉత్కంఠభరితమైనటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. సో అందులోనే ఈ పౌరసత్వ బిల్లు ఏమైనా తీసుకొస్తారనేది కూడా కనిపిస్తుంది. అయితే అమిత్ షా మాత్రం ఆ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ లోక్సభ ఎన్నికల లోపే ఈ పౌరసత్వ బిల్లును కూడా అమలు చేస్తామని చెప్పి కామెంట్ చేశారు. మరి అమలు చేయాలంటే ముందుగా పార్లమెంట్లో బిల్లు తీసుకురావాల్సి ఉంటుంది. సో ఆ బిల్లుకి సంబంధించినటువంటి ఏదైనా కీలక నిర్ణయం అంటే అమిత్ షా అనేది ప్రవేశపెట్టాల్సి ఉంటుంది కేంద్ర హోంశాఖ మంత్రిగా. సో అటువంటిది ఏమైనా ప్రవేశపెడతారనే విషయం పైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.